పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టైన సాదిక్ తో సంబంధం ఉన్న ముఖ్య నేతల ఇళ్లు, కార్యాలయాలు, సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి చెన్నై సహా 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచారిపల్లిలోని పలు లొకేషన్లలో కేంద్ర పారామిలిటరీ బలగాల ఎస్కాట్తో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. దర్శకుడు, నటుడు అమీర్ సుల్తాన్ ఇంట్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సాదిక్ ను గత నెలలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. 2,000 కోట్లకు పైగా విలువైన సుమారు 3,500 కిలోల సూడోపెడ్రిన్ అక్రమ రవాణాలో సాదిక్ ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణల క్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డీఎంకేకు ధీటుగా బీజేపీ సైతం కౌంటర్ ఇస్తుంది. ఏకంగా ప్రధాని మోడీ తమిళనాడులో వరుసగా పర్యటించి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో డీఎంకే నేతల ఇళ్లలో సోదాలు జరగడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.